నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలుపెట్టే ముందు ఆయుర్వేదానికి క్లాక్ వైజ్ మనకి చేసే యాక్టివిటీస్ చాలా అవసరమండి. ఒకవేళ ఆయుర్వేదంలో ఉన్న క్లాక్లో ఏ టైంలో ఎలాంటి యాక్టివిటీస్ చేయాలో అవి మనం చేయటం వల్ల మనకి లైఫ్లో డిసీజ్డ్ ఫ్రీగా బతకొచ్చండి. ఇలాంటి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మార్నింగ్ మనకి 6 to 10 కఫ ఎక్కువగా ఉంటుందండి. కఫ అన్నది ప్రీడామినేటింగ్గా ఉంటుంది. కఫ దేని కాంబినేషన్ అంటే వాటర్ ఇంకా ఎర్త్ కాంబినేషన్ అండి. ఈ టైంలో మనము చేయాల్సిన రిచువల్ క్లెన్జింగ్ అండి. అంటే శరీరాన్ని డీటాక్సిఫై చేయటానికి, అంటే శరీరంలో ఉన్న వేస్ట్ని తొలగించటానికి స్నానం చేసుకోవటం, అలాగే లైట్ మీల్ని తీసుకోవటం, ఇది చాలా అవసరం అండి ఈ టైంలో. నెక్స్ట్ వచ్చేసి 10 to 2 PM అండి. ఇది పిత్త డామినేటింగ్. పిత్త కాంబినేషన్ ఫైర్ ఇంకా వాటర్ అండి. ఈ సమయంలో మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డేలో ఉన్న హెవీయెస్ట్ మీల్ని తీసుకోవటం, అలాగే యాక్టివ్గా ప్లాన్డ్గా మనం చేయాల్సిన యాక్టివిటీని తప్పకుండా ఈ సమయంలో కంప్లీట్ చేయాలి. మళ్ళీ మనకి 2 PM to 6 PM అండి. ఈ టైంలో మనకి వాత అన్నది ఎక్కువగా ప్రీడామినేటింగ్ ఉంటుంది. వాత ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎయిర్ అండ్ స్పేస్ అండి. ఈ టైంలో మనం ఎక్కువగా సోషలైజ్ అవ్వాలి, లైట్గా తీసుకునే మీల్ని డిన్నర్ని కంప్లీట్ చేయాలి. మళ్ళీ మనకి 6 PM to 10 AM అండి. ఈ టైంలో మళ్ళీ కఫదోషం ప్రీడామినేటింగ్ అవుతుంది. ఈ సమయంలో లైట్గా ఫుడ్ని తీసుకొని మనము స్లీపింగ్ అంటే పడుకోవటానికి ప్రిపేర్ చేయాలండి మన బాడీని. అంటే సైలెంట్గా కామ్గా ఉండటం చాలా అవసరం. అంటే ఈ టైంలో మనం ఎక్కువగా చదివినా, ఎక్కువగా ఆడినా మైండ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. అలా కాకుండా ఉండటానికి బుక్స్ని చదవటం, లేదా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి పడుకోవటం, ఇలాంటివి చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత 10 PM to మళ్ళీ 2 AM ఈ టైంలో పిత్త అన్నది మళ్ళీ ప్రీడామినేటింగ్ అవుతుందండి. ఈ సమయంలో బాడీ డీటాక్సిఫై అవుతుంది, ముఖ్యంగా లివర్ అండి. లివర్ డీటాక్సిఫికేషన్ చాలా అవసరం మన బాడీకి ఆరోగ్యంగా ఉండటానికి. కాబట్టి ఈ సమయంలో పిత్త అన్నది ప్రీడామినేటింగ్గా ఉంటుంది. ఆ తర్వాత 2 AM to 6 AM మళ్ళీ మనకి వాత దోషం అన్నది ప్రీడామినేటింగ్గా ఉంటుంది. ఈ సమయంలో ధ్యానం చేయటం, ప్రేయర్ చేయటం, మెడిటేషన్ చేయటం, లేదా యోగా సాధన చేయటం, ఇలాంటివి చేయటం వల్ల మనము హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు. ఇదండి ఆయుర్వేదానికి సంబంధించిన ఒక బయో క్లాక్. నేను చెప్పినట్టు ఈ సమయాల్లో ఇలా చేయటం వల్ల మనకి చాలా హెల్దీగా ఉండొచ్చు. ఇవాళ మన సాధనని వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మీరు ఆ పొజిషన్కి వచ్చేయండి. శ్వాసని తీసుకుంటూ నెక్ని సెంటర్లో పెడుతూ శ్వాసని వదులుతూ నెక్ని కుడి వైపున ట్విస్ట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదులుతూ ట్విస్ట్. మంచి స్ట్రెచ్ ఉంటుందండి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి చేతులని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని సైడ్స్కి, శ్వాసని వదులుతూ మళ్ళీ సెంటర్, శ్వాసని తీసుకుంటూ ఓపెన్, శ్వాసని వదులుతూ క్లోజ్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ అన్నది పెరుగుతుందండి. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు చేయండి. నెక్స్ట్ మనము 2 కాళ్ళని కొంచెం సపరేట్గా చేస్తూ కాళ్ళవేలు కొంచెం సైడ్స్కి పాయింట్ చేసేలాగా, మీకు కుదిరితే బ్యాలెన్స్ ఉంటే కంప్లీట్గా సైడ్కి ఫేస్ చేసేలాగా పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదులుతూ స్క్వాట్ చేయండి. హ్యాండ్స్ని మళ్ళీ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ డౌన్.
మెల్లగా హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఇక్కడ మనం 2 మూమెంట్స్ చేసామండి. షోల్డర్కి చేసాము, అలాగే మనకి హిప్కి చాలా మంచి స్ట్రెచ్ వచ్చేలాగా కాళ్ళ కండరాలకి స్ట్రెంగ్తన్ చేసేలాగా ప్రాక్టీస్ని అయితే చేసాము. నెక్స్ట్ మనము వేస్ట్ రొటేషన్ చేసినామండి. 2 చేతులని ఇలా నడుము పైన ప్లేస్ చేస్తూ వేస్ట్ రొటేషన్ చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ మనము కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ చూడండి, ముందుగా కుడి కాళ్ళని కిక్ చేస్తున్నామండి. ఆ తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి వైపున స్ట్రెచ్, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్ చేసి శ్వాసని వదులుతూ కిక్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ కుడి కాళ్ళని కుడి వైపున. గుర్తుపెట్టుకోవాల్సింది, లెగ్ని లిఫ్ట్ చేసేటప్పుడు శ్వాసని తీసుకుంటూ లిఫ్ట్ చేయండి. అప్పుడు మనకి మంచి హిప్ ఓపెనింగ్ అన్నది జరుగుతుంది. ఇంకా నేను ముందుకి కిక్ చేసేటప్పుడు మోకాలని బెండ్ చేస్తున్నానండి. సైడ్కి స్ట్రెచ్ చేసేటప్పుడు మోకాలు స్ట్రైట్గా ఉంది, దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. మెల్లగా హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనం ఆసన సాధనలోకి వెళ్ళే ముందు జీవన యోగాలో ఒక చిన్న విరామం. మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు కటి చక్రాసన. చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. కటి అంటే నడుమండి, చక్రాసనం అంటే ఇక్కడ ట్విస్ట్ చేస్తున్నాము. చాలా సులువుగా ఉంటుందండి ఆసన, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ముందుగా 2 మోకాలని కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు లెగ్స్ని మీ హిప్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ని క్రియేట్ చేయండి. మరి ఎక్కువగా ఉండొద్దండి, అలానే చాలా తక్కువగా ఉండొద్దు. హిప్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ని క్రియేట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఈసారి శ్వాసని వదులుతూ చూడండి, నేను కుడి వైపున టర్న్ అవుతున్నాను. ఎడమ చేతిని కుడి భుజం పైన, అలాగే కుడి చేతిని ఎడమ సైడ్ లోవర్ బ్యాక్ దగ్గర ప్లేస్ చేస్తూ ట్విస్ట్ అయి వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మనం సెంటర్కి వచ్చేసి శ్వాసని వదులుతూ ఈసారి ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే అండి, ట్విస్ట్ అయ్యేటప్పుడు శ్వాసని వదలటం. ఎందుకంటే ట్విస్ట్ అయ్యే ప్రాసెస్లో మనం శ్వాస తీసుకున్నా ఎక్కువగా తీసుకోలేమండి. కాబట్టి ఇక్కడ శ్వాసని కంప్లీట్గా వదులుతాము, సెంటర్లో శ్వాసని తీసుకుంటాం. ఈ కటి చక్రాసన చేయటం వల్ల మనకి మంచి ట్విస్టింగ్ అన్నది జరుగుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ ఉన్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ప్యాన్క్రియాస్ని, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఈ ఆసన. అలాగే ఇక్కడున్న ఫ్యాట్ని కరిగించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం కలిసి ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి కటి చక్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. చూసేద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ మనము కాళ్ళ వేలు మన వైపున ఫేస్ చేసేలాగా పెట్టాలండి. అలాగే వెన్నుముక్కని కొంచెంగా కూడా హంచ్ చేయకుండా స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ ముందుకి బెండ్ అవ్వండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి అలాగే అబ్డామినల్ మజిల్స్కి మనకు మంచి స్ట్రెచ్ కావాలన్నా ఈ ఆసన ప్రాక్టీస్ చేయొచ్చండి. దీనితో పాటు నేను ఇంకో ఆసనాన్ని కూడా చూపిస్తాను. కలిపి 2 ఆసనాలని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దాము. గుర్తుపెట్టుకోండి, అలైన్మెంట్ చూపించాను కాబట్టి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు హాలాసన. ఈ ఆసనాకి మనము లైన్ డౌన్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ముందుగా ఈ పొజిషన్లో హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ లెగ్స్ని లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత మనము సీటుని కూడా పైకెత్తుతూ కాళ్ళని మన తల పై భాగం దగ్గరికి తీసుకెళ్తున్నాం. చాలా సులువుగా ఉంటుందండి, కానీ సీటుని ఎత్తడం ఈజీ ఉండాలండి. సీటుని ఎత్తగలిగితే మనకి హాలాసన చాలా సులువుగా చేయొచ్చు. ఈ హాలాసన చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో చెప్తాను. దానికి ముందు మనం పశ్చిమోత్థానాసన, హాలాసన 2 ఆసనాలని కంబైన్ చేస్తూ చేస్తున్నాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. మనము హాలాసన చేసినప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారండి, ఎక్కువగా ఒత్తిడి మనకి ఇక్కడ కాంట్రాక్షన్ అన్నది చాలా జరుగుతుందండి. కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాగే మన భుజాలని బలంగా చేయడానికి ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే బాడీ వెయిట్ని కంప్లీట్గా మనం రివర్స్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రెషర్ మన భుజాల మీద పడుతుంది. అలాగే ఇది ఒక ఇన్వర్జన్ ఆసన. ఈ 2 ఆసనాలని కంబైన్ చేసి చూడండి, ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది. ఇవాళ మన ఆసన సాధనాలో తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త పాదాంగుష్ఠాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనాలో మనం కొంచెం వెన్నుముక్కని ట్విస్ట్ చేస్తూ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినానండి. ముందుగా శవాసనాలో రెస్ట్ చేయండి. 2 చేతులని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. మెల్లగా ముందుగా కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత కుడి కాళ్ళ బొట్టన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని స్ట్రెయిట్గా పైకి స్ట్రెచ్ చేయండి. ఇక్కడ
చాలామంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానండి. లెగ్ని స్ట్రెచ్ చేయమన్నాను కాబట్టి ఈ లెగ్ని స్ట్రెచ్ చేస్తారు. కిందున్న కాళ్ళు ఇలా ఉండొద్దండి, స్ట్రెయిట్గా ఉంటేనే మనకి స్ట్రెచ్ అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం కాన్షియస్గా 2 కాళ్ళని స్ట్రెయిట్గా ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి, అలాగే ఎడమ వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చిన తర్వాత మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి వేరే వైపున చేస్తా. నాతో పాటు మీరు కలిసి చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూక్త పాదాంగుష్ఠాసన. ముందుగా మనము లెగ్ని స్ట్రెచ్ చేయటం వల్ల కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగానికి, అలాగే లెగ్ని మనం సైడ్కి స్ట్రెచ్ చేసినప్పుడు హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. అలాగే మనం వేరే వైపున ట్విస్ట్ అవ్వటం వల్ల మన నెక్కి అలాగే వెన్నుముక్కకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఇదండి సూక్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం కొన్ని స్ట్రెచ్చింగ్ అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనందరం తెలుసో తెలియకుండానో పిల్లలకి డ్రగ్స్ ఇస్తున్నామండి. ఏంటి స్మిత అంత పెద్ద మాట అనేసావు అని అనుకుని ఉంటారండి. డ్రగ్స్ అంటే ఏం లేదండి, మనం డ్రగ్స్ తీసుకోవటం వల్ల మన బ్రెయిన్లో ఉన్న ఒక పార్ట్ అన్నది యాక్టివేట్ అవుతుంది. సేమ్ అదే యాక్టివేషన్ మనం పిల్లలకి చాక్లెట్స్ అంటే షుగర్ ఇచ్చినా కూడా ఆ పార్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మన పిల్లలకి చాక్లెట్లు అంటే తినకపోయినా చాక్లెట్ ఇప్పిస్తా, నువ్వు ఇది చేస్తే చాక్లెట్ ఇప్పిస్తా అని మనం చాక్లెట్స్ ఇవ్వటం వల్ల మనం డ్రగ్స్ ఇస్తున్నాం అన్నది మైండ్లో పెట్టుకోవటానికి నేను ఆ వర్డ్ని యూజ్ చేశానండి. మన బ్రెయిన్ని అలా స్టిమ్యులేట్ చేయటం వల్ల బ్రెయిన్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అది కూడా చిన్న పిల్లలండి, వాళ్ళకి తెలియకుండానే అదేదో మనం అలవాటు చేసేయడం వల్ల వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. కాన్షియస్గా ఉంటూ చెప్పినట్టు ఆ డ్రగ్ అన్న వర్డ్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం చాక్లెట్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.